నీకు నయమైపోతుంది. నేనున్నాను కదా. నేనుండాలి కదా. ఏమ్మా, కొత్తగా వచ్చిన మనవరాలు మీరేనా అమ్మా? కాదు, నేను ఈ ఇంటి పని మనిషిని. ఏం కలపటమో ఏంటో. ఆ పిల్ల వల్ల ఉన్న బంధాలు తెగిపోతాయేమోనని భయంగా ఉంది. నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. అవును, నీ గురించి తప్ప ఇంకో టాపిక్ నడవట్లేదు ఇంట్లో. అమ్మయ్యా, కనీసం అలా అయినా నా గురించి మాట్లాడుకుంటున్నారు. గడిచిపిల్లే. జరగండి పిన్ని, నేను కట్ చేస్తాను. ఏంటి, నువ్వు కట్ చేస్తావా? మామయ్య గారికి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? అవును కృష్ణ, నీతో మాట్లాడాలని, నీతో కలుపుగోలుగా ఉండాలని మాకు ఉంది. నాన్నగారి మీద భయంతో ఉండలేకపోతున్నాం. నీతో మాట కూడా మాట్లాడడానికి నాన్నగారు ఒప్పుకోవడం లేదు. ఇక నువ్వు వంట చేస్తే తింటారా? తప్పుగా అనుకోకమ్మా, వదిన చెప్పింది నిజమే. నిన్నిక్కడ చూశారంటే మావయ్య గారు మండిపడతారు. వెళ్ళమ్మా. నేను వెళ్ళను. ఏంటి దౌర్జన్యం? అవును, అయితే ఏంటి? అమ్మగారు, చిన్నమ్మగారు, మీరేంటి ఇక్కడ? అయ్యగారు హాల్లో ఉన్నారు. ఆయన గారు చూశారనుకోండి మండిపడతాడు. లోపలికి వెళ్ళండి. అమ్మగారు, అయ్యగారు కషాయం అడిగారు, ఇస్తారా? తీసుకెళ్తాను. నేను తీసుకొస్తాలే, నువ్వు వెళ్ళు. అట్టగానండి. కృష్ణ, నువ్వు గదిలోకి వెళ్ళమ్మా, లేదంటే ప్రమాదం. ఏం కాదులే పిన్ని. నేనిస్తానులే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అది మామయ్య గారికి తెలుసు, నేను తీసుకెళ్ళి ఇస్తాను. వద్దమ్మా, కొంపలు మునిగిపోతాయి. నా మాట విను కృష్ణ, నీ మొండితనం నీకే సమస్య అవుతుంది. అవ్వనివ్వండి, నాకే కదా ప్రాబ్లం, నేనే చూసుకుంటాను. వద్దు కృష్ణ. కృష్ణ, కృష్ణ, నా మాట వినమ్మా. కృష్ణ, ఇప్పుడు ఎలా వదినా? వద్దని చెప్పొద్దునా? వెళ్ళి గ్లాస్ లాక్కో. వినటం లేదనిత, నన్నేం చేయమంటావు? లక్ష్మి, మాధవి, ఒరే వీరయ్య, వదలనండి అయ్యా.
చెప్పేనా వదినా? వద్దు వద్దు అంటున్నా వినకుండా వెళ్ళింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అందర్నీ ఇరికించేసింది ఆ పిల్ల. ఎక్కడ వచ్చారా అందరూ? రండి రండి. నాన్నగారు, మా మామగారికి ఎంత సిరగపడుతుందా? వాడెక్కడ? వీరయ్య చెప్పండి అయ్యా. ఎక్కడ తెచ్చావురా? బయట మొక్కలు కత్తిరిస్తున్నానయ్యా. బాగా పెరిగిపోతేను. పెరిగిపోయింది మొక్కలు కాదురా, నీ ఒంట్లో కొవ్వు. నీకు జీతం ఇస్తున్నది చెప్పిన పనులు చేయడానికి, అడ్డమైన పనులు చేయడానికి కాదు. నేను కషాయం అడిగితే ఇంట్లో ఎవరికి చెప్పావురా? లక్ష్మణ్ గారు చెప్పానండి. ఏం లక్ష్మి, కషాయం దమ్మని వీడు నీకే చెప్పాడా? మాట్లాడు. వదినికే చెప్పాడు మామయ్య. చెప్తే మరి అనామకురాలు ఎందుకు తెచ్చింది? ఆ అమ్మాయి మాట వినకుండా తనే ఇస్తానని చెప్పింది మామయ్య. చెప్తే మీ జ్ఞానం ఏమైంది? ఎవరికి ఏ విలువలున్నాయో తెలీదా? మాధవి, నువ్వేం చేస్తున్నావమ్మా? రోజు కషాయం నువ్వు గాని లక్ష్మి గాని తెచ్చిచ్చేవారు కదా, మరి రోజు చేతులు ఎందుకు మారే? చేతులు మారాయంటే మనుషులు కూడా మారుతున్నారన్నమాట. అసలేం జరుగుతుంది ఇంట్లో? నా మాట కాదనుకుని ధైర్యం చేయాలనుకుంటున్నారా? అయ్యో, మీ మాటకి ఎదురు ఎవరు చెప్తారు మావయ్య? మీ గురించి తెలియని వాళ్ళు తప్ప. నా గురించి తెలియని వాళ్ళతో నాకు అనవసరం. నా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకోసారి పొరపాటు జరిగితే ఇంట్లో వాళ్ళతో పని లేకుండా నాకు కావలసిన పనులు నేనే చేసుకుంటాను. క్షమించండి, ఇందులో ఇంట్లో వాళ్ళ తప్పేమీ లేదు. నేనే వాళ్ళు వద్దన్న వినకుండా ఈ కషాయం మీకిద్దామని తీసుకొచ్చాను. ఇంట్లో వాళ్ళ తప్పు లేదంటున్నావు, తప్పు నీ వల్లే జరిగిందంటున్నావు. అంటే నువ్వు ఈ ఇంటికి సంబంధించిన మనిషివి కాదని నీకు అర్థమైందన్నమాట. చాలా తొందరగానే తెలుసుకున్నావు. సంతోషం. ఇక బయలుదేరు. మావయ్య గారు లాజికల్ లాగడంలో లెజెండ్. అది జరగని పని. నన్ను ఈ ఇంటి మనిషిగా మీరు అంగీకరించేంత వరకు నేను ఈ ఇంట్లో పని మనిషిలానే ఉండాలని నిర్ణయించుకున్నాను. పని మనిషిలానే మీకు కషాయం తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నాను. కనీసం ఆ అర్హత కూడా నీకు లేదు. ఉంది. ఇందాక బయట నేను ఇంటికొచ్చిన ఆవిడతో పని మనిషిని చెప్పడం మీరు విన్నారు. అప్పుడు మీరు నేను పని మనిషిని కాదు అని చెప్పుండుంటే మీరన్నదానికి నేను ఒప్పుకునేదాన్ని. కానీ మీరేమీ అనలేదు. అందుకే నాకు నేనే పని మనిషి స్థానం కల్పించుకున్నాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను పని మనిషిని అనుకుంటే ఆ కషాయం మీరు తాగాలి. ఇంటి మనిషిని అనుకుంటే వదిలేయండి.
ఒరే ఎలుగుబంటి, పెద్ద ఆయన కషాయం తాగుతాడా తాగడా? ఆ అమ్మాయి ఇచ్చింది కదా, తాగడు. తాగుతాడు. తాగడు. తాగుతాడు. బెట్రా. సరే, బెట్టెంత? నువ్వు గెలిస్తే నీకెన్ని చాక్లెట్లు కావాలంటే అన్ని చాక్లెట్లు కొనిస్తా. నువ్వు గెలిస్తే? నీ కిడ్నీ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ నాకు ఇచ్చేయాలి. సరే, డన్. డన్. ఒరే మనోడా, ఆ గ్లాస్ ఇటు. రే బంటి, వెళ్ళు. నేను తాగింది నా మనవడి చేత్తో ఇచ్చింది, కొత్తగా పనిలో చేరిన వాళ్ళు ఇచ్చింది కాదు. నేనే గెలిచాను కదా, మరి పందెం? పందెమా? నా చాక్లెట్లు నీకొద్దు, నీ గలా పెట్టి నాకొద్దు. ఈ లాలీపాప్ నోట్లో పెట్టుకొని చీక్కో. గుండె ఇంకా లబడబా లబడబా కొట్టుకుంటూనే ఉందొదినా. చాలేమ్మా, నిన్నెవరు మధ్యలో మాట్లాడమన్నది? వదినకే చెప్పాడు మావయ్య అంటూ ఎందుకు మధ్యలో దూరావు? పైగా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది అని నువ్వే అంటున్నావా? అబ్బబ్బబ్బా, కాళ్ళు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి వదినా. మొత్తానికి భలే పిల్లలే కదా. తెలివిగా మా నాన్న చేత కషాయం తాగించేసింది. ఎంతైనా ఆయన మనవరాలే కదా వదినా. అవునవును. ఏంటవునవును? మావి గారు కూడా తెలివి ఉపయోగించారు. ఆ గ్లాస్ బంటిగాడి చేతి ఇప్పించుకొని ఆ అమ్మాయి ప్లాన్ ని తిప్పికొట్టారు. పిచ్చి అనిత, అక్కడ నాన్నగారు కషాయం తాగేరా లేదా అన్నదే ముఖ్యం కాని ఎవరి చేత్తో ఇస్తే ఏమిటి? మంచి హుషారైన పిల్లలే. ప్రతిసారి అలా జరగదులే. ఇక ముందు మావయ్య గారు కూడా జాగ్రత్త పడతారు. ఇకపై చూడండి ఆ అమ్మాయిని ఎలా వణికిస్తారో. ఆ పిల్ల మావయ్య గారు దాటికి పారిపోవడం ఖాయం. నాకు అలా అనిపించటం లేదు అనిత. ఎందుకో ఈ అమ్మాయి వల్ల మళ్ళీ మా పెద్దన్ని ఇంటికి వస్తాడేమో అనిపిస్తుంది. అవునొదినా, మావయ్య గారిని ఎదిరించిందంటేనే అర్థమవుతోంది ఆ అమ్మాయి పట్టుదలేంటో. చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే నమ్మకం లేదు. నాకు ఆ నమ్మకం ఉంది వదినా. ఆ అమ్మాయిలో అనుకున్నది సాధిస్తుంది అన్న నమ్మకం కనపడుతుంది. అవినాష్, హలో అవినాష్, ఎలా ఉన్నావు? హాయ్ కళ్యాణి, బాగున్నాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? లేదు, ఇంకా బేసిక్ ట్రీట్మెంటే నడుస్తుంది. 2-3 డేస్లో మెయిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎక్కడున్నావు? ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాను. ఒకసారి కృష్ణతో మాట్లాడొచ్చా? షూర్. కృష్ణ, కళ్యాణి ఫోన్. హలో కళ్యాణి. హాయ్. ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. అలాంటిదేమీ లేదు.
ట్రీట్మెంట్కి డబ్బులు కట్టమని ఫోన్ చేశారు కదా? దాని గురించి నీకు సంబంధం లేదు. నీకు ట్రీట్మెంట్ చేయిస్తానని మాటిచ్చాను కదా. అయినా నేనిప్పుడు మామూలు అమ్మాయిని కాదు, శివరామకృష్ణ గారి మనవరాల్ని, పెద్ద జమీందారు వారసురాల్ని. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలను. అబ్బో, అప్పుడే మా తాతయ్య గారికి బాగా దగ్గరైపోయినట్టు మాట్లాడుతున్నావే. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ప్రస్తుతానికి ఇంట్లో స్థానం సంపాదించాను. త్వరలోనే తాతయ్య మనసులో కూడా స్థానం సంపాదిస్తాను. చూడు. సారీ కళ్యాణి, నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అదేం లేదు. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. చాలా బాధగా ఉంది కళ్యాణి. ఏమైంది కృష్ణ, సడన్ గా అలా మాట్లాడుతున్నావు? ఈరోజు నా పుట్టినరోజు. ఇంత సంతోషమైన విషయాన్ని అంత బాధగా చెప్తున్నావేంటి కృష్ణ? హ్యాపీ బర్త్డే. ఏమైంది కృష్ణ? అమ్మా నాన్న గుర్తొచ్చారు. ప్రతి సంవత్సరం నా బర్త్డేని వాళ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఫస్ట్ టైం మా తాతయ్య, పిన్ని, బాబాయ్, అత్తయ్య ఇలా అందరి మధ్య సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. తీరా ఇలా ఒంటరిగా ఈ హాస్పిటల్లో బాధపడకు కృష్ణ. ఒకవేళ ఇదే నా ఆఖరి పుట్టినరోజైతే నా వాళ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే కోరిక నెరవేరకుండానే పోతాను కదా కళ్యాణి. అందుకే కొంచెం బాధగా ఉంది. ఈసారి నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేస్తాను. నువ్వా? అది ఈ హాస్పిటల్లో? అవును, హాస్పిటల్లోనే. వద్దు కళ్యాణి, నేను సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేను. ఏదో నీకు చెప్పుకోవాలనిపించింది చెప్పాను, అంతే. అదంతా నాకు చెప్పొద్దు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అంతేకాదు, మీ వాళ్ళందరి చేత నీకు విషెస్ కూడా చెప్పిస్తాను. అదెలా కుదురుతుంది కళ్యాణి? నువ్వే చూస్తావుగా. నేనొచ్చేదాకా వెయిట్ చెయ్యి. కేక్ ఎవరికి తెలియకుండా తెప్పించుకుంటే బాగుంటుంది. వీరయ్య, ఏందమ్మా? నాకు సాయం చేసి పెడతావా? ఎందుకు సేనమ్మా? మా పెద్దయ్య గారు మనవరాలు, మీరు చెప్తే చేయకుండా ఉంటానా? అసలు నేను ఈ పనిలో చేరిందే అందరి పనులు చూసుకోవడానికండే. చెప్పండి అమ్మా, మామిడి తోటకెళ్ళి మామిడి పళ్ళు తెమ్మంటారా? కొబ్బరి తోటకెళ్ళి కొబ్బరి బొండాలు తెమ్మంటారా? లేకపోతే ఊరు మొత్తం తిప్పి చూపించమంటారా? చెప్పండి అమ్మా. అవన్నీ కాదులే కానీ నేనొకటి చెప్తాను, చేస్తావా?
ఎందుకు చేయాలండి? మీకు సాయం చేయొద్దని మా పెద్దయ్య చెప్పాక కూడా ఆయన మాట కాదని మీకు పని చేసి పెడతానని ఎట్టా అనుకున్నారు? నేను ఈ ఇంటి వాళ్ళకి మాత్రమే పనుండి, ఈ ఇంటి వాళ్ళు చెప్తేనే చేస్తాను. అయినా నన్ను మాట్లాడించకడమ్మా. పెద్దయ్య గారు చూస్తే నన్ను నరికి పోగులు పెడతారు. వీరయ్య, పనివాడు కూడా మా నాన్నగారి మాటని గౌరవిస్తున్నాడంటే ఇక్కడ పనివాళ్ళు కూడా ఈ ఇంటి వాళ్ళే అన్న విషయం అర్థం చేసుకుంటే మంచిది. ఈ ఇంటి వాళ్ళు ఈ ఇంటి పని మాత్రమే చేస్తారు, పరాయి వాళ్ళవి కాదు. క్షమించండమ్మా, బాబు గారు వస్తున్నారని అట్ట మాట్లాడాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండమ్మా, చిటికలో చేసేస్తాను. టౌన్కి వెళ్ళి నాకు ఒక కేక్ తెచ్చి పెడతావా? కేకా? అంటే ఏంటమ్మా? నువ్వు వెళ్ళి అడిగితే వాళ్లే ఇస్తారు. పుట్టినరోజు కోసం అని చెప్పు. ఓ, పుట్టినరోజు నాడు చాకుతోకొస్తారు. బ్రెడ్ ముక్క కేక్ అంటే అదే. తెస్తానమ్మా. కేక్ అంటున్నారు, ఎవరిది పుట్టినరోజు? నాదే అత్తయ్య. మీ పుట్టినరోజా? మరి సెపరేట్ అమ్మా. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. ఈ విషయం ఇప్పటిదాకా చెప్పలేదేంటి కృష్ణ? పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే.